అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండలంలోని బోడిగానితోటి గ్రామంలో కుల వివక్ష నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ప్రేమానంద్ కుమార్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామాల్లో శాంతి సామరస్యాలతో జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. కుల వివక్షకు తావివ్వకుండా అందరూ సమానత్వ భావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్మూర్తి, డిప్యూటీ ఎంపీడీఓ సదాశివరావు, సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ ఆంజనేయులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హాజరైనటువంటి మండల స్థాయి అధికారులకు, యువాడి గారికి, మా సిఐ గారికి, ఒకరు మామ అంటే వాళ్ళు మామ అంటారు, నాన్న అంటే అన్న అంటారు. ఇట్లా ఎంత కలివిడిగా ఉంటే నాకు ఆదేశాల ప్రకారము ఇక్కడ సివిల్స్ డే జరపడమైంది. అందులో భాగంగా ఈరోజు సహబంతి భోజనాలు కూడా ఏర్పాటు చేసి అందరూ ఒకటే అనే నినాదం ఇవ్వబడింది. బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురం గ్రామం నందు కుల నిర్మూలన అవగాహన సదస్సు అనేది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన గౌరవ అనంతపురం ఆర్డీఓ గారు, బుక్కరాయ సముద్రం సిఐ గారు వచ్చారు. వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామం ఈ రోజు ఎందుకు జరిపాము అంటే 2020 సంవత్సరంలో ఇక్కడ కుల వివక్ష ఏర్పడిన కారణాల వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదయ్యాయి. ఆ నమోదైన కేసుల్లో వాళ్ళు అంటే అటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, ఇటుపక్క ఎస్సీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా రాజీ అయ్యి మన గ్రామం మంచిగా ఉండాలి, అందరం కూడా కలిసిమెలిసి సోదర భావంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో ఎలాంటి డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా గంగరాజ్ అనే వ్యక్తి మరియు ఆ బాధితులు రాజీ కావడం వల్ల ఇక్కడ మంచి వాతావరణం ఏర్పడడం వల్ల ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. బుక్కరాయ సముద్ర మండలంలో ఉండే గ్రామాల్లో ఎక్కడ కూడా ఈ కుల వివక్ష అనేది ఉండరాదని, ఇట్లాంటివి ఎవరన్నా కనుక పాటించినట్టు కానీ ఆలయాల్లో ప్రవేశం నిషేధము ఎక్కడన్నా జరిగింది అనేటివి కానీ దృష్టికి వస్తే తీవ్రమైన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. సో అందరం కూడా సమాన భావంతో సోదర భావంతో మెలగాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కుల నిర్మూలన అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామంలో గతంలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యింది. ఆ కేసును గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కేసును కూడా నిన్నటి రోజున రాజీ అవ్వడం జరిగింది. మా గ్రామంలో ఈ రోజు నుంచి ఎటువంటి కుల వివక్షత ఉండబోదని చెప్పి గ్రామ పెద్దలు కూడా నిర్ణయించడం జరిగింది. దానికి నేను మా గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.